హాయ్ అండి. ఈరోజైతే గుడ్ మార్నింగ్ లేట్గా చెప్తున్నాను. థర్స్డే గుడ్ మార్నింగ్ అయితే ఈరోజైతే 104 అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ 4 కంపల్సరీ. ఈరోజు లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. తర్వాత మా పక్కన ఊళ్ళో అన్న సంతర్పణ జరుగుతుందని పిల్లలు మేము అందరూ ఆడికి వెళ్దాం అనేసి ఓకేనండి. బాయ్. డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను. డ్యూటీలో చిన్న చిన్న బిట్స్ అయితే తీస్తాను కంపల్సరీ. 104 అయితే వచ్చేస్తాను. కోతులు చూసారా? కోతులు చూసారు. కోతులు కూకు అని అరుచుకుంటారే. ఇవన్నీ అయితే సదరాలన్నమాట అండి. బీపీ మిషన్ ఇవన్నీ పట్టుకెళ్ళి బయట అయితే పెట్టుకోవాలి మేము. చూసారు కదా, బీపీ మిషన్, హెచ్పి, ఆర్పిఎస్ ఇవన్నీ అయితే బయట పెట్టుకోవాలి. చూసారు కోతులు. మాకు ఈరోజు బీపీ మిషన్ అనేది తెచ్చేది బయట పెట్టాను. ఈరోజు మేము కోతులకి బీపీ చూడాలి. బ్లీచింగ్ అయితే కొట్టేశారనమాట అండి. కాటన్ స్టిప్స్ మిషన్, స్పిరిట్. చూసారు కదండి, ఇది ప్రతి మంత్లీ 3 టైమ్స్ అయితే ఉంటుంది 104. ఫస్ట్ లక్షవారం, 3వ లక్షవారం, 3వ సోమవారం అన్నమాట. మాకు చల్లడి విలేజ్ వచ్చేసి ఇంకోటి మొత్తం బీపీ, షుగరు, హెచ్పి అన్నీ అయితే చేస్తాం. ఇంకోటి మెడికల్ మొత్తం మెడిసిన్ అయితే వదిలేసుకుని అయితే ఉంచేసుకుంటాం. మా ఎంఆర్హెచ్పి మేడం, ఏఎన్ఎం గారు, మేము అనమాట. మేడం కూడా వస్తారు, డాక్టర్ గారు. ప్రస్తుతానికి స్ట్రైక్లు ఉన్నారు, అందుకని రాలేదు. అందువల్ల మేడం చూసుకుంటారు, ఎంఆర్హెచ్పి మేడం చూసేస్తారు పేషెంట్స్ని. మేమైతే బీపీ, షుగర్ అయితే చేసి పేషెంట్ని పంపుతూ ఉంటాం. ఏఎన్ఎం గారు మెడిసిన్ అయితే ఇచ్చేస్తారు. ఇంకోటి ఒక్కొక్కరు ఇంజక్షన్స్కి ప్రైవేట్ ఇంజక్షన్ చేయమని వస్తారనమాట. మేము చెయ్యం కదా, అందుకు మేడం ఎదుర్కొంటాం చేస్తున్నారు అనమాట. ఆవిడ ఇచ్చేస్తున్నారు, రోడ్ చేసి చేసేస్తున్నారు. అలాగే గర్భవతులను కూడా 104 తీసుకొస్తాం, టెస్టులు చేస్తాం, బీపీ, హెచ్బీ అన్నీ చేస్తాం. కాకపోతే ఇప్పుడు కలగడ ఆటగా రావట్లేదు. ఆల్రెడీ మేడంలో చూపించాను, ఈరోజు తీసుకురాలేదు. ఇంకా మేము చేసే డ్యూటీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. మార్నింగ్ అసలు ఖాళీ ఉండదండి, ఇంకా మధ్యాహ్నం కొంచెం ఖాళీగా ఉంటుంది అప్పటిది. ఇది నైట్ అండి. నైటు మార్నింగ్ వంట అయితే చేయలేదు కదండి, అన్నసంతర్పణ అయితే ఉందనేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయామనేసి నైట్ అయితే చేస్తున్నామంట. స్ప్లాష్ లైట్ అయితే ఇవ్వలేదు ఫస్ట్, అంత మటుకు ఆరిపోతుంది అనేసి మామూలుగా అయితే పెట్టి చేసేస్తున్నాను. బూందీ పులుసు అనమాట అండి, మా స్టైల్లో, పల్లెటూరు స్టైల్ బూందీ పులుసు. అయితే నేను ఆ ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు. నిన్న గర్భిణీ గురించి చెప్పాను కదండి, పార్ట్ 1, పార్ట్ 3, పార్ట్ 2, ఈరోజు పార్ట్ 3 అనమాట అండి. అంటే 3 నెలలు ఏం చేస్తాము, 5th మంత్లో ఏం చేస్తాం అన్నది చెప్పాం కదా. అలా గర్భవతి ఏమేమి మెడిసిన్ వాడుతుంది, ఏం చేయించుకోవాలో. అలాగే ఇప్పుడు 7th మంత్ అనమాట అండి. 7th మంత్ వచ్చేటప్పటికి అంగన్వాడీలో కూడా తీసుకుని ఫుడ్ గురించి కూడా చెప్పాం, గర్భవతి గురించి. అలాగే 7th మంత్ వచ్చేటప్పటికి తనకి అలాగే మళ్ళీ యథావిధిగా మెడికల్ చెకప్కి అయితే మాత్రం పిహెచ్సి తీసుకెళ్తాను అనమాట. అక్కడ బీపీ, హైట్, వెయిట్ చూసి తర్వాత ఏమో మేడంతో చూపించి స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, టెపా స్కానింగ్, అది గ్రోత్ ఎలాగుంది, బేబీ గ్రోత్ అయిన టెపా స్కానింగ్ అయిన 7th మంత్కి అయితే క్లియర్ అయిపోతాయి. కాబట్టి అది వెయిట్ అది ఎలా ఉంది చూసి, అలాగే బ్లడ్ కూడా బాగుంది చూస్తే, ఒకవేళ బ్లడ్ తక్కువగా ఉంటుంది, ఒక 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ గట్రా ఉంటే కనుక మేడం రెఫర్ చేస్తారు, ఐరన్ సుక్రోజన్ ఇంజెక్షన్ పెట్టించమంటారు. అది మేడం చెప్పిన ప్రకారం మేము తీసుకెళ్ళి అయితే ఒకసారి ఫస్ట్ అయితే మేము తీసుకెళ్ళి పెట్టిందాం. తర్వాత నుంచి వాళ్ళు వెళ్ళి పెట్టించుకుంటే కుదిరితే మేము కూడా వెళ్తామంటారు, మాకు కుదరకపోతే వాళ్ళు వెళ్తారు. ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఒక్కొక్కరు అలాగే 7th మంత్లో మేడంకి అయితే చూపిస్తా ఉన్నాం కదా, డాక్టర్ గారు పిహెచ్సి తీసుకెళ్ళి మొత్తం అన్ని టెస్టులు చూపించేసి స్కానింగ్ రిపోర్ట్ అయితే చూపించేస్తాం. అలాగే డెలివరీకి కూడా ఎక్కడ ప్రిపేర్ అవుతున్నారని ముందుగానే ప్లాన్ అయితే వేసుకోమని చెప్తాం, ముందుగానే ఆలోచించుకోండి అంటాం. సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే వేసుకోమని చెప్తాను అనమాట అండి. ఏంటారు అక్కడైతేనే అన్నీ టైంకి ఉంటాయి, అంటే మోపుదారులు అన్నీ ఉంటాయి అనమాట, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా. ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ వేసుకుని ఏదైనా బెడ్కి ఐసీలో పెట్టారు, ఎన్ఐసీలో పెట్టారన్నా, తల్లికి ఏమైనా ఎమర్జెన్సీ అయినా మళ్ళీ తిరిగి జీజీహెచ్కి పంపుతారు. అందు గురించి మనం ముందే సేఫ్టీగా అక్కడే జాయిన్ అవుతే అన్నీ కూడా బాగుంటాయి అనమాట. ఫస్ట్ నుంచి కూడా మనం ఎక్కడైతే చూపించుకుంటున్నాం అక్కడ కంపల్సరీ కూడా 2-3 సార్లు ప్రైవేట్గా చూపించుకోవచ్చు, వద్దని కాదు. ప్రైవేట్గా చూపించుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 7 నెలల నుంచి వెళ్ళి చూపించుకోవడం స్టార్ట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే వాళ్ళు రెడీ అన్నీ రాసుకుంటారు కాబట్టి ఫాలో అప్ చేయడానికి కూడా బాగుంటుంది. డెలివరీ టైం, పెయిన్స్ టైంకి వెంటనే అడ్మిట్ చేసుకోవడం అయితే జరుగుద్ది అనమాట. అంతేకాకుండా 7th మంత్ కానీ మేము పథకాల గురించి చెప్తాను కదా, ప్రెగ్నెన్సీ కూడా వచ్చే డబ్బులు వచ్చే పథకం పిఎంవివై అంటే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం అనేసి, అంటే డబ్బులు 5,000
గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవుతుంది, దాంతో కలిపి 6,000 అనమాట. ఇప్పుడైతే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తున్నారో తెలియదు కానీ ఈ 5,000 అయితే కంపల్సరీ అయితే అకౌంట్లో పడుతుంది. ఎలాగంటే ఫస్ట్ మాకు 3 నెలలు వచ్చిన తర్వాత ఇలాగ మా అమ్మాయి కానీ ప్లస్ లేదు మా కూతురు మా కోళ్ళు కానీ ఇలా నీళ్ళు వేసుకుందామని మాకు చెప్తారు కదా, చెప్పినప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, అప్పుడు ఒక 1,000 రూపాయలు వేస్తారు. తర్వాత 7th మంత్లో 2,000 వేస్తారు. తర్వాత ఏమో డెలివరీ అయిపోయిన తర్వాత బాబు కానీ పాప కానీ ఎవరు పుట్టినా సరే వాళ్ళకి 3 డోసులు అయిపోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఆ 3 డోసులు అయిపోయిన తర్వాత 2,000, మొత్తం టోటల్ 5,000 అయితే వేస్తారనమాట. అలాగా అది ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం PMVY. అది కాకుండా గర్భవతిగా ఉండదు కిల్కారి యాప్ అనేసి ఒక ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట. 14423 నుంచి గర్భవతి వాళ్ళకి చేస్తే వాళ్ళకి వేరే ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ని లిఫ్ట్ చేస్తే గర్భవతిగా ఉన్నప్పటి కాడి నుంచి డెలివరీ అయ్యే వరకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి మెడిసిన్ తీసుకోవాలో, ఏమేమి అందుబాటులో ఉంటాయో ప్రతిదీ కూడా చెప్తారు. అది కూడా గర్భవతి ఫోన్ లిఫ్ట్ చేసి టైం కేటాయించి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనమాట. అలాగే మేము ఇచ్చిన బుక్లో కూడా MCH కార్డు అని ఇస్తాం కదా, అందులో వాళ్ళు బిడ్డకి ఏమేమి పెట్టాలో ఏం పెట్టకూడదు అన్నీ అందులో ఉంటాయి. అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి, ఏమేమి వ్యాక్సిన్ వేయించుకోవాలో కూడా ఉంటాయి, ప్రతి వ్యాక్సిన్ గురించి కూడా ఉంటాయి. అవి కూడా గర్భవతి ఖాళీగా ఉన్నప్పుడు చూసి చదువుకోవచ్చు. అది కాకుండా అలాగే ఆ పథకం గురించి ఏమేమి డాక్యుమెంట్స్ అయితే కావాలో చెప్తాను అనమాట అండి. గర్భవతి యొక్క ఆధార్ కార్డు, అకౌంట్ బుక్, మేము బుక్ అవుట్ MCH కార్డు అని బుక్ ఇస్తాం కదా, అక్కడ ఫోటో అంటించమని చెప్తాం కదా ఆ పేజ్, అలాగే భర్త యొక్క ఆధార్ కార్డు, భర్త యొక్క రేషన్ కార్డు, అలాగే గర్భవతి యొక్క రేషన్ కార్డు. అంటే పెళ్ళైన అప్పుడే వాళ్ళ ఇద్దరు సెపరేట్ ఉంటాయి కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి కాబట్టి రేషన్ కార్డు ఎవరి వాళ్ళు సెపరేట్గా ఉన్నాయి అయితే ఇమ్మంటాం. ఒకవేళ ఇద్దరు కలిపి ఉంటే కనుక ఒకటే రేషన్ కార్డు అయితే ఇమ్మంటాం. అలాగే ఇవన్నీ అయితే 2 సెట్స్ అయితే తీసుకుంటాం అనమాట అండి. ఎందుకంటే ఒకటి PHCలో అప్లై చేసిన ఒకటి ANM దగ్గర కంపల్సరీ ఏమేమి చేయించా అన్నది కంపల్సరీ డీటెయిల్స్ ఉండాలి కాబట్టి. అవి కాకుండా అప్లికేషన్ ఒకటి ఉంటుంది, అప్లికేషన్ అయితే ANM గారు ఏమని ఇస్తారో అది ఇచ్చి అది కూడా జిరాక్స్ తీసుకుని అందులో వాళ్ళు సైన్ అయితే పెట్టించి ఇవన్నీ మొత్తం ఫిల్ చేస్తాం. వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి PHC పట్టుకెళ్ళి అయితే మాత్రం ఆన్లైన్ చేస్తాను అనమాట. ఆన్లైన్ చేస్తే అప్పుడు ఈ అమౌంట్ అంటూ పడుతుంది అనమాట. తర్వాత వచ్చేసి 9 మంత్ డెలివరీ. 9 మంత్ వస్తాడికి ఏమేమి ప్రాసెస్, అదే డెలివరీ ముందు ఏం జాగ్రత్తలు చేసుకోవాలి, డెలివరీకి ఏం సిద్ధం చేసుకోవాలి, ఎలా ఉండాలి ఏంటి అనేది అది రేపు పార్ట్ 4 కింద చెప్తాను. అంటే మేము మెడికల్ చెకప్స్ 4 ఎలాగో ఇవి కూడా 4 గురించి చెప్తున్నాను అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెడ్ రెస్ట్ అయిన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండమని చెప్తాము. ఎక్కువ ప్రయాణాలు అయితే చేయకూడదండి. గర్భవతి ఎప్పుడూ కూడా ప్రయాణాలు ఎక్కువైతే చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా, అంటే ఎక్కువ కొంచెం అంటే సరదాగా వెళ్తూ ఉంటారు కదా బయటికి, అలా ఎక్కువ తిరగకూడదు, ఎక్కువ అలసట తీసుకోకూడదు. కొంచెం రిలీఫ్గా ఫ్రీగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొంచెం ఇంట్లో టెన్షన్గా ఉన్నా కొంచెం ఫ్రీగా ఉంటే బిడ్డకి తల్లికి కూడా క్షేమం అనమాట. అందుకనేసి అయితే చెప్తున్నాం. ఇప్పటికైతే ఇది అయిపోయింది ఈ రోజుకి. రేపు లాస్ట్ డెలివరీ ప్రాసెస్ అయితే చెప్తాను. ఓకేనండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ నేను కూర గురించి అయితే చెప్తే వచ్చేయండి. ఇది బూందీ పులుసు అనమాట అండి. బూందీ పులుసు ఎలా చూసారు కదా, ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి మెంతులు వేసాను. మెంతులు వేసి మగ్గిన తర్వాత ప్రతి పులుసులో నేను ఎక్కువ మెంతులు అయితే వేస్తాను. మెంతులు వేస్తాను, ఒంటికి మంచిది, అలాగే హెల్తీ కూడా, కూర కూడా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా అయితే మగ్గనిచ్చేసాను. మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, ఉల్లిపాయలతో పాటే సాల్ట్ కూడా వేస్తాను బాగా మగ్గుతాయని. తర్వాత ఏమో కారం, పసుపు కూడా వేసాను. మగ్గిన తర్వాత చింతపండు పులుపు కొంచెం నానబెట్టుకుని చింతపండు పులుపు అయితే వేసానండి. వేసిన మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం మునగాకు అయితే వేసుకుంటున్నానండి. మునగాకు నడుము నొప్పికి అయితే బాగా పనిచేస్తుంది, గర్భవతులు బాలంతో కూడా పనిచేస్తుంది అనుకోండి. మనకు కూడా వేసుకోవచ్చు, పిల్లలకు కూడా తెలివితేటలు కూడా ఉంటే కొంచెం బ్రెయిన్ కూడా బాగా షార్ప్గా ఉంటుంది. అలాగే ఐరన్ కూడా ఉంటుంది అనమాట మునగాకులు. ఎందుకు ఐరన్ మునగాకు కూడా వేసాను. ఇంకొన్ని పులుసు ఉడికింది కదా, ఉడికిన తర్వాత పైన బూందీ అయితే జల్లేసి అంతే అండి. స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ. చాలా టేస్టీగా అయితే మీరు ట్రై చేయండి. కావాలంటే మసాలా కావాలంటే కొంచెంమంది వేసుకోవచ్చు, నేను మసాలా అయితే యూజ్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను చెప్పేది. ఈ రోజుకి ఇలా 7th మంత్ వరకు చెప్పాను గర్భవతిది. రేపు 9 మంత్ వచ్చేటప్పటికి ఏమేమి చేయాలి, అలాగే డెలివరీ టైంకి ఏం సిద్ధం చేసుకోవాలి, ఎక్కడానికి ప్రిపరేషన్ ఉండాలి, ఎప్పుడు ఉండాలి అన్నిది మాత్రం రేపు చెప్తాను. ఓకేనండి, బాయ్. అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఓకేనా, బాయ్. అదేంటి కర్రీ మునగాకు వేసింది హెల్దీ అంటే హెల్దీ ఇదే. బాయ్.
ఓకే ఫ్రెండ్స్, బూందీ కూర కొత్తగా ఉన్నట్టయితే ట్రై చేయండి మీరు కూడానే. ఇది వెరైటీ అయితే ఏముండదు, మీరు చాలామంది చేసిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, బాయ్. ఇది ఈరోజు నా బ్లాగ్ అనమాట. ఓకే, రేపు కొత్త విషయాలతో వస్తాను. అలాగే ఇంకా వేరే కూడా పెడదాం అనుకుంటున్నాను, తొందరలో అవి కూడా పెడతాను. ఓకేనండి, బాయ్.